గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 57వ ఘట్టం నుండి 58వ ఘట్టంలోకి ప్రవేశించబోతోంది. ఓం నమో నారాయణాయ. కేవలం దేవదేవుని అనుగ్రహం తప్ప దీనికి వేరొక్కటి ఏమాత్రము కారణం కాదని యథార్థంగా మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా అర్థమవుతోంది. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రారంభించబోయేటటువంటి సందర్భంలో విష్ణు సహస్రనామాన్ని కొన్ని లక్షల మంది చదువుతున్నారు కదా, ఏం చూస్తారు అని అనుకుంటే ఇది ఇంతగా విస్తృతి చెందుతూ ఇంకా ఎన్నెన్నో ఘట్టాలు కావాలి అని అనుకుంటున్నారు అంటే కారణం ప్రతి పదంలోనూ ఉండే లోలపలి అర్థాల్ని మనం వివరించుకుంటూ వెళుతూ ఉండడం, అలా వివరించుకోగలిగినంత లోతు అర్థం కలిగిన చిన్నమైనటువంటి పదాలని మహానుభావుడైనటువంటి వ్యాసమునీంద్రుడు ఆ భీష్మముఖంగా పలికింపబడ్డటువంటి వాటిని గ్రంథస్థం చేసి మనకి అందించడం మాత్రమే కారణం. ఈ స్ఫూర్తితో ఈ ఉన్నటువంటి పరీక్షకు దగ్గరగా ఉన్నటువంటి కాలంలో వచ్చిన ఈ చిన్నారులందరినీ కూడా పరమేశ్వరుని ఆశీస్సులు కావాలని సాష్టాంగపడి ప్రార్థిస్తూ 50 నుండి 59 శ్లోకాల వరకు వారు చదవబోయే ముందు ఒక్క విశేషాన్ని చెప్పి చదివిద్దాం వారి చేత. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎక్కడైనా విష్ణు సహస్రనామాన్ని అలా చదువుతూ ఉంటే. ఎవరికి ఏం కావలిస్తే అది ఇస్తానయ్యా అని భగవంతుడే దాంట్లో రాశాడు మనకి. ఆ స్ఫూర్తితో ఒక్క విశేషాన్ని ముందు మనం అనుకుందాం. హింసః సింహః. విష్ణు సహస్రనామాల్లో ఒక నామం సింహః అని. హినస్తీతి సింహః, అలాగే హింసతీతి సింహః. కావాలని ప్రాణం తీసేది సింహం, హింస చేసేది సింహం. సింహానికి పులికి భేదం ఉంది. సింహం ఆకలేసినప్పుడు మాత్రమే చంపి ఆ ప్రాణం పోయేలా చేసి మాంసాన్ని తింటుంది. ఆకలి లేదనుకోండి, అసలు ఏ ప్రాణి తన ముందు అలా వెళ్ళిపోతూ ఉన్నా మౌనంగా కూర్చుంటుంది. ఆకలేసినప్పుడు మాత్రమే తింటుంది. పులి అలా కాదు, వ్యాఘ్రం అంటారు దాన్ని. రేపటికి ఉండకపోతేనో, ఎల్లుడికి ఉండకపోతేనో, ఆ పై రోజు దొరక్కపోతేనో అని అప్పటిదాకా ఏదో జంతువుని చంపి తిని పూర్తిగా కడుపు నిండుగా ఉన్నా సరే దాన్ని చంపి ఆ మాంసాన్ని అక్కడ పెట్టుకుని పులియ పెట్టుకుని తింటుంది. ఎంత ఆశ్చర్యమో చూడండి. లోకంలో వాడు పులి కళ్ళతో చూస్తాడురా అంటాం మనం మామూలుగా. పులికుండే లక్షణం ఏంటంటే ఈరోజు తిని సంతృప్తిగా ఉన్నాను అని అనుకోవడం కాదు, రేపు ఎల్లుండి పై రోజు ఏముండకపోతుందో అని పులియ పెట్టుకునే లక్షణం కలిగిన ఆ పులి లాంటి వాడు అని అర్థం. ఆశ్చర్యం కాదు? ఇటువంటి దాంట్లో ఈ లక్షణాలు కలిగిన వాటిలో మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పేర్లలో ఒకటి సింహోభూత మహేశ్వర సింహ. అంటే అందరినీ చంపేవాడని. భగవంతుడు అందరినీ చంపుతాడా? పైకి నామాన్ని చూస్తే ఓలా ఉంటుంది, లోపలికి అర్థాన్ని వెళ్ళి చూస్తే నిజమైంది ఏమిటో మనకు అర్థమవుతుంది. సింహ. ఇంట్లో పిల్లలందరూ మీరు చదువుకుంటున్నారు, చదువుకుంటూ మధ్యలో పక్కన మాట్లాడుకుంటూ ఉంటే నాన్న ఓయ్ అన్నాడు అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? ఆపేస్తారు. అవునా కాదా? అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే అలా పరిశీలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం తేడాని చేస్తున్నామని ఆయనకి అర్థమవుతుందో అప్పుడు ఒకసారి భయపెడతాడు. మామూలుగా ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, దేవతల్ని కూడా భయపెడతాడు ఆయన. సింహ. శ్రీ మహావిష్ణువు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా చూద్దాం అని చెప్పి దేవతలందరికీ అధ్యక్షుడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక యాగాన్ని చేస్తారు. ఆ యాగాన్ని చెయ్యొద్దయా, పర్వాలేదు అన్నాడు కృష్ణుడు.
యాగాన్ని చేయకూడదా? ఎందుకు చేయరో నేను చూస్తా అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కృష్ణుడు యాగాన్ని ఎవరు ఇంద్రుడి పేరున చెయ్యొద్దు అని ప్రకటన చేసి ఎవరిని చేయకుండా చేశాడు. అప్పుడు ఇంద్రుడికి ఎలా ఉంటుంది? నేను దేవతలందరికీ అధ్యక్షుడిని, నేను చెప్పాను, నా మాటని వీళ్ళు పాటించడం లేదు అని ఆ బ్రహ్మాండమైనటువంటి యాగాన్ని ఎలా అయినా ధ్వంసం చేయాలి అని ఆలోచించి ఇంద్రుడు పెద్ద రాళ్ల వర్షాన్ని కురిపించాడు ఈ యాగం జరిగే వేళలో. అంతేకాదు, విపరీతంగా గాలిని అలా తుఫాన్లా వీచి పెద్దగా వీచి చెట్లన్నింటినీ పడగొట్టాడు. ఎన్నెన్నో జంతువులన్నీ కూడా ఆ వర్షం కారణంగా అలా కొట్టుకుపోతుండేలా చేశాడు. ఇదంతా చేసిన వాడు ఇంద్రుడు. ఇంద్రుడు వర్షానికి అధిదేవత. అంటే వర్షం రావాలి అంటే ఇంద్రుడు అనుజ్ఞ ఇవ్వాలి. ఇలా చేశాడు. చేసేసరికి సింహ హింసించేవాడు కదా, ఇంద్రుడా ఇలా చేస్తావా? ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఎవ్వళ్ళ మీద కూడా రాళ్ల వర్షం కురవకుండా ఉండేలా, ఏ జంతువు కూడా తన ప్రాణాన్ని ఆ కురిసిన వర్షం నీళ్లలో అలా కొట్టుకుపోతూ మరణించకుండా ఉండేలా, ఏ చెట్లు అమాంతంగా వేళ్లతో సహా పెకలింపబడి అవి కూడా ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఉండేలా నేను చేస్తాను అని చిటికెన వేలుతో ఎత్తల అరచేతితో స్వయంగా ఆ పర్వతాన్ని ఎత్తి గట్టిగా పట్టుకున్నాడు. గోవర్ధనము ఆ పర్వతం పేరు. దాంట్లో ఇంకా వేదాంతార్థం వేరే ఉంది. గోవర్ధనం అనే పర్వతాన్ని అలా ఎత్తి పట్టుకున్నాడు. పైన ఇంద్రుడు కురిపించే వర్షం ఆకుండా అలా రాత్రి పగలు అలా కురుస్తూ ఉంటే ఆ పురంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా భోజనాలు లేకపోతే మళ్ళీ భోజనాల్ని కూడా సిద్ధం చేసి కృష్ణుడు ఇంత గొప్పగాను చేస్తే ఇంద్రుడు వెంటనే సిగ్గుపడి వెంటనే క్షమించవలసిందనుకుంటున్నాడు. అంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఆయనను కాదని అహంకరించి మనం ఏదైనా చేయబోతే ఖచ్చితంగా దాన్ని భయపెట్టి ఆపు చేసి మన చేతనే క్షమార్పణని కోరుకునేలా చేస్తాడు. గుర్తుంచుకోగలగాలి. అదే తీరుగా ఇంకోటి ఉంది. బ్రహ్మగారు అంటే అందరినీ సృష్టి చేసేవాడు కదా బ్రహ్మ. ఆయన ధాత అంటారు కదా. ఆయన ఏమిటి కృష్ణుడు గొప్పదనం? నేను సృష్టించిన వాడిని, నాకంటే గొప్పవాడు ఎందుకుంటాడు అని అహంకరించి చాలా ఆవులు వస్తే ఆ ఆవులన్నింటినీ కూడా దాచేశాడు బ్రహ్మ. ఏమిటండి దేవతలు ఇలాంటి లక్షణాలు ఏమిటి? కాదు, గోవులన్నింటినీ దాచేశాడు. ఆ ఆవుల్ని జాగ్రత్తగా పోషిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గోవుల్ని పోగొట్టుకుని, అయ్యో మాకు భుక్తి లేదే, ఈ ఆవుల నుంచి వచ్చే పాలు, పెరుగు, వెన్న, ఇతరమైనటువంటి పదార్థాల ద్వారా మేము జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ ఆవులన్నింటినీ కూడా అదిగో ఆ బ్రహ్మ దాచేశాడు ఎక్కడోను. ఏం చేయాలి? విపరీతమైన దుఃఖంతో ఉండి వాళ్ళు కృష్ణున్నే ప్రార్థించారు. మనవి చేస్తున్నాను, ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో ఆ కష్టంలో ఉన్నవాళ్ళు ఆ కష్టం తీరడం కోసం ఆ దైవాన్ని ప్రార్థిస్తే ఆ దైవమే ఈ కష్టాన్ని తీరుస్తాడు. అంచేత ఎప్పుడైతే ఇలా జరిగిందో కృష్ణుడు ఆ బ్రహ్మను మందలించి ఏ గోవు ఎక్కడెక్కడ ఏ ఏ వయసులో ఉంటుందో ఆ వయసులో ఉండేటటువంటి మొత్తం గోవులన్నిటినీ కూడా రప్పించాడు. అంతేకాదు, నువ్వు గోవుల్ని దాచేస్తే నేను గోవుల్ని సృష్టిస్తాను అని చెప్పి గోవులన్నిటినీ సృష్టించి వాళ్ళకి ఇవ్వబోతే అబో వద్దు, నేను పొరపాటు చేశాను అని బ్రహ్మ స్వయంగా అంగీకరిస్తాడు భాగవతంలో. అంటే ఏమిటి తెలుస్తోంది? భగవంతుడు హింస కాదు, సింహ. భయపెడతాడు. భీషాస్మాద్వాతఃపవతే భీషోదేతి సూర్య. సూర్యుడు ఏదైనా ఆలస్యం చేశాడు అనుకోండి ఉదయించడంలో, భీష ఉదేతి సూర్య. బాబు ఆలస్యంగా నేను కానీ ఉదయించినట్టయితే శ్రీ మహావిష్ణువు ఉన్నాడే ఆయన నన్ను కోపిస్తాడనే భయంతో ఖచ్చితమైనటువంటి సమయానికి ఉదయిస్తాడు. వాయువు ఏ కాలంలో ఎంత మాత్రపు మందంతో ఎంత మాత్రపు వేగంతో వీచాలో అంతే విధంగా వీస్తూ ఉంటాడు. సంక్రాంతికి మన వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటాలు ఎగరేయడంలో ఒక అంతరార్థం ఉంది.
అక్కడ సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వస్తే కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుడిని ఆహ్వానించడానికి భోగికి మరు రోజున కొత్త సూర్యుడా నువ్వు ఉదయిస్తున్నావా, మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవయ్యా, నువ్వే మా శరీరం నిండా ఉండి సహస్రాంశు అనుకున్నాను చూడు, అట్లాంటి కిరణాలని జ్ఞానాన్ని ఇచ్చేవాడివి కాబట్టి అక్కడి దాకా వచ్చి నేను ఆహ్వానించలేంగా, కాబట్టి ఇక్కడి నుంచి గాలిపటాలను వేసి నీకు పంపిస్తున్నాం నీ రాక కోసమని అని ప్రార్థిస్తూ గాలిపటాలను ఎగిరేస్తాం. గాలిపటానికి చివరిలో ఏముంటుంది, తోక ఉంటుంది. ఆ తోక ఎగిరేటటువంటి వేగాన్ని బట్టి తోక ఏ వైపుకి ఎలా ఎగురుతోందో చూసి, ఏ వైపుకి గాలి ప్రసరిస్తోందో, ఎంత వేగంగా వెళుతోందో బట్టి నిజమైనటువంటి వ్యవసాయదారులు ఈ సంవత్సరం ఇంత మాత్రమే వర్షం ఉంటుందని గ్రహించుకోగలుగుతారు. ఈవేళ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవేవో ఉన్నాయి అని అనుకుంటున్నాం మనం. అది మళ్ళీ విద్యుత్ లేకపోతే పనిచేయదు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు సహజమైనటువంటి విజ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి ఆ ఎగురుతున్న గాలిపటం యొక్క తోక ఏ వైపుకి ఎగురుతోందో అటువైపుకి గాలి ప్రసరిస్తోందని, ఎంత వేగంతో గాలి వీస్తూ ఉంటే అంత వేగంతోనూ తోక వెడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎగిరే వేగాన్ని బట్టి, ఎగిరేటటువంటి దిక్కుని బట్టి ఈ సంవత్సరం ఎంత వర్షం వస్తుంది మనకి గుర్తించేవాళ్ళు. అంచేతనే పూర్వం రోజుల్లో పంట నష్టాలు ఉండేవి కాదు. పంటని జాగ్రత్తగా పండించుకోగలిగేవాళ్ళు. వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పే ఫలితాల మీద దృష్టిని పెట్టేవారు కాదు. వాళ్ళకి వాళ్ళు అంత చేయగలిగేవారు. అంచేది సింహ ఆయన ఏం చేస్తాడు, ఇంత వర్షం కురవాలి అని చెప్తాడు వర్షదేవునికి, ఇంత వేగంగా వీచాలి అని వాయుదేవుడికి చెప్తాడు. అంచేతనే భీషాస్మాద్ వాతః పవతే, వాయువు ఆయన నుంచి భయం కలిగి బాబో ఇంతకంటే వీసను అని చెప్తాడు. సూర్యుడు ఖచ్చితమైన సమయానికి ఉదయిస్తాను అని చెప్తాడు. మొత్తం అందరికి కూడా మృత్యుర్ధావతి పంచమహ, ఇష్టం వచ్చినట్టుగా అందరి యొక్క ప్రాణాలని తీసుకువెడతావేమో, కుదరదు. ఓ యమధర్మరాజా, ఇంతమంది ప్రాణాలు మాత్రమే నువ్వు తీసుకోవాలి, ఈ సంవత్సరంలో ఇంతకంటే ఉండటానికి వీల్లేదు అని అందరినీ కూడా నియమించి ఉంచుతాడు. కాబట్టి ఆయన సింహ, అందరినీ భయపెట్టేవాడని అర్థం. అలా అని చెప్పి రోజు కర్ర పుచ్చుకుని భయపెట్టడానికి వెళ్ళడు ఆయన. ఒక్కొక్క గౌరవం ఎలా ఉంటుందంటే, ఒక్కో ఇంట్లో ఉంటే తండ్రి ఉంటాడు, తండ్రి వస్తున్నాడంటే పిల్లలందరూ గప్చిప్గా ఉండిపోతారు. ఆ గౌరవాన్ని ఆయన నిలుపుకుంటాడు. కాబట్టి ఒక్కో ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా తండ్రి ఎగురుతూ ఉంటే ఎదురు తిరుగుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఆ ఉండేటటువంటి తండ్రికి విలువ లేదు అని అర్థం. తండ్రికి విలువ ఉండేలా, పిల్లలకి ఆయనంటే భయం ఉండేలా చేయవలసింది ఎవరంటే తల్లి. తల్లి కానీ సరిగా లేకపోతే కుటుంబంలో, పూర్వం రోజుల్లో నిట్రాడి పాకలను ఉండేవి. ఇలా ఆ పెద్ద స్తంభం ఏదైతే ఉందో స్తంభం మీదే 4 వైపులకి ఇలా దిగి పాకలు ఉండేవి. ఈ స్తంభం కాని కొద్దిగా అలా విరిగిపోయి పడిపోతే మొత్తం కుప్పకూలిపోతుంది. అంచేత ఇంట్లో ఉండే స్త్రీ, ఆమెనే గృహిణి అన్నారు, గృహానికి అధిపతిని ఆవిడ ఖచ్చితంగా అలా ఉండి ఉన్నట్లయితే, అమ్మో నాన్నొస్తాడు తిడతాడు, నాన్నొస్తాడు కొడతాడు, నాన్న ఊరుకోడు అని భయపెడుతూ ఉండాలి. భయపెట్టడం వరకే చెయ్యాలి. ఈయన కూడా భయపెట్టేటటువంటి తనంతోనే కళ్ళతో చూడాలి, కొట్టడం అనేది చేయకూడదు. పూర్వం ఎక్కడా మీరు కొట్టినట్టు కనిపించవచ్చు చూడండి, ఇతిహాస పురాణాల్లో ఉండేది కాదు. తండ్రి భయం ఉండాలి, తల్లి చను ఉండాలి. పిల్లలకి తండ్రి భయం ఉండాలి, తల్లి చను ఉండాలి. మనం వెళ్ళి అమ్మతో చెప్పాలి, నాన్నక మాట చెప్పవా అనాలి. అంతే తప్ప నాన్నతో చెప్పడం, అమ్మ కాదనడం అది ఇల్లు కాదు. ఏ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడనే ఇద్దరున్నారో దాంట్లో ఆ గాంధారి ఉందే, గాంధారి అంటే ధృతరాష్ట్రుని భార్య, ఆవిడ దగ్గర విపరీతమైన భయం దుర్యోధనుడికి. దుర్యోధనుడి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు అంటే లెక్కలేదు, అందుకనే సంసారం నాశనం అయిపోయింది. తల్లి చనువు ఉండాలి, తండ్రి భయం ఉండాలి. అలా ఉండేలా ఇంటిని మార్చుకోవాలి, అప్పుడు ఇల్లు బాగుపడతాయి. సింహ గుర్తుందా? అలా భగవంతుడు చేస్తాడు, చేసి మొత్తం కుటుంబాలన్నింటినీ సరిచేస్తాడు, అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడు. అది మనం గుర్తుంచుకోగలగాలి. సింహ అనేటటువంటి దాని ద్వారా ప్రతి వాళ్ళని కూడా భయపెడతాడు. కాబట్టి అందరూ సరైనటువంటి కాలంలో సరైన పనుల్ని సంపూర్ణంగా చేస్తూ ఉంటారు తప్ప ఎక్కడా ఒక్కరూ కూడా వ్యతిరేకించి ఉండరు. ఈ స్ఫూర్తితో
మనం 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు స్పష్టంగా గట్టిగా ఉత్సాహంగా చదువుదాం. నిదానంగా మాత్రం వద్దు, అదే వేగంతో చదవండి. పై వేగం వద్దు, అదే వేగంతో చదవండి. ప్రారంభించండి. स्वापनस्वसो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अभिज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुचित्पुरुषत्तमः विनयोजयः सत्यसन्धो दाशार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्बो निधिरनन्तात्मा महोदतिशयोऽन्तकः अजो महारस्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदाश्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्ष पुष्कराक्षो महामनाः హయగ్రీవ. హయగ్రీవుడు మనం వింటూ ఉంటాం. ఆ హయం అంటే గుర్రం కాబట్టి గుర్రం తల, వ్యక్తి శరీరం ఉంటుంది. ఇందుకేంటి మేము పురాణాలు నమ్మాం. ఇదేమిటిది? అలా హయగ్రీవం, గుర్రం తల మనిషి శరీరం, అలాగే వరాహం ముఖం మనిషి శరీరం, ఏనుగు ముఖం మనిషి శరీరం. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడే ఉండరే, మేము ఎక్కడా చూడలేదే, ఏమిటి ఇలా ఉంటే మీరు నమ్ముతారు అని అంటుంటారు. పూర్వపు ఇతిహాస పురాణాల్లో ఏ రూపాలు కనిపించినా దాన్ని సాంకేతికమైనటువంటి అర్థంగా చూసుకోగలగాలి. హయగ్రీవ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే. ఇది శ్లోకం. జ్ఞాన ఆనందమయం. హయగ్రీవుడు ఎలా ఉంటాడంటే ఆయన చూస్తే జ్ఞాన ఆనందమయం. మయం అంటే ఏమిటి? అంతా నిండి ఉండడం. ఓ బంగారపు వడ్డాణం ఉంటే వడ్డాణంలో ప్రతి అణువు కూడా బంగారమే, అంతేగా బంగారు మయం. అలా జ్ఞాన ఆనందమయం, ఆనందమయం. ఆయన శరీరం అంతా ఆనందంగానే ఉంటుంది. చూస్తే కళ్ళు ఆనందంగా ఉంటాయి, నోరు విప్పి నవ్వుతూ ఉంటే భలే ఆనందం కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో చేయి కాలు ఏది కదిపినా కూడా ఉత్సాహంగానే నడుస్తూ ఉంటాడు. బాగా గుర్తుంచుకోండి, ఉత్సాహం ఉన్నట్టయితే జీవితంలో సగం విజయం సాధించినట్టే. ఏడుపు మొహంతో కూర్చుంటారు కొంతమంది, అది పద్ధతే కాదు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఉంటే కలిసి వస్తుంది. హసన్ముఖత్వం అదృష్టం. నవ్వుతూ ఉండే ముఖం కలిగి ఉండడం ఒక అదృష్టం అంటారు. అదృష్టం అంటే ఏదో అవో నాకు కలిసి రాంది, ఏదో కలిసి వచ్చిందండి, అది అదృష్టం కాదు. చక్కగా నవ్వుతూ ఉండే ముఖం అలా ఉన్నట్టయితే ఎంత ఆనందం. అంచేతనే వినాయకుని యొక్క 16 పేర్లలో మొట్టమొదటిది సుముఖశ్చైకదాతశ్చ సుముఖ. నువ్వేది చెప్పదలిచినా సరే సుముఖంగా కూర్చుని చెప్పరా, చెప్పవే అని కూర్చుంటాడు. ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళినప్పుడు అలా ముఖం అంతా ప్రసన్నంగా పెట్టుకుని చెప్పు నువ్వు అనగానే మనకి ఏమనిపిస్తుంది? చెప్పాలన్న దానికి మించి చెప్పాలనిపిస్తుంది, అవునా కదా? అలాగే ఈయన హయగ్రీవుడు జ్ఞాన ఆనందమయం. ఆనందమయం అంటే కేవలం ఆనందం కాదు, ఆ ఆనందంలో జ్ఞానం ఉంటుంది. చక్కనైనటువంటి జ్ఞానంతో కూడిన ఆనందం అలా నుండి కనిపిస్తాడు హయగ్రీవుడు. ఒకసారి కళలో ఊహించుకోండి, ఎంత బాగుంటుంది. జ్ఞాన ఆనందమయం దేవం. దేవం అంటే తాను ఆనందించేవాడు, ఆనందింప చేసేవాడు దేవుడు. దివ్యతీతి దేవ.
తాను ఆనందపడతాడు, ఆనందింపచేస్తాడు కూడా. ఒక్కొక్కరిని చూస్తుంటాం మనం, వాడు మంచి ఆనందంగా ఉంటాడు, ఎదుటివాడికి ఆనందాన్ని ఇయ్యలేకపోతాడు, ఇయ్యకూడదు అనుకునేవాడు కూడా ఉండొచ్చు. కానీ అలా కాదు, హయగ్రీవుడు తాను ఆనందపడతాడు, ఆనందింప చేస్తాడు కూడా. అది ఇంకా గొప్ప విషయం కాదు అది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక ఆకృతి. మనము ఇలా బొట్టన వేలిని దాని వెనకాల పెట్టినట్టయితే గోరు ఇటు చివరికి ఉంది కదా, అది కుడివైపుగా కనిపిస్తుంది. అది నిజమైన స్ఫటికం. స్ఫటికాన్ని అక్కడ అలా పెడితే, ఇలా కుడివైపుగా మనం బొట్టన వేలిని పెట్టి వేలిని పెడితే అది ఎడమవైపుగా కనిపించాలి. అది నిజమైనటువంటి స్ఫటికం. రెండు, స్ఫటికానికి ఇంకో లక్షణం ఏంటంటే, దాని కింద ఎర్రమైనటువంటి పువ్వుని పెట్టామనుకోండి, ఏ మందార పువ్వునో, దాన్ని నిండుగా ఎరుపు వ్యాపించాలి. రోజు శివ పంచాయతీని అభిషేకం చేసుకుంటూ ఉంటాం. ఏ రోజు ఏ వారమో తెలియాలి అంటే ఆ శివుని చూస్తే తెలిసిపోతుంది. తెలుపుదనం చంద్రుడికి ఇష్టం కాబట్టి తెల్లనైనటువంటి పుష్పాన్ని ఆ శివలింగం కింద పెడితే ఆ తెలుపుని బట్టి వేళ సోమవారం. పగడం బాగా ఉంటుంది ఎరుపు, అది ఆ రోజుని బట్టి మంగళవారం. బుధుడు ఆకుపచ్చగా ఉంటాడు, ఆకుపచ్చనైనటువంటి ఏ మారేడాకో పెడితే ఓహో ఈవేళ బుధవారం అన్నమాట. అలాగే శుక్రవారం వచ్చిందనుకోండి, శుక్రవారం వజ్రం ఆ రోజు ఉండేది. అంచేత మంచి తెల్లనైనటువంటి పుష్పాలు ఉంటాయి, కొన్ని మామూలు పుష్పాలు కాదు, మరింత తెల్లగా ఉండే పుష్పం ఉంటుంది, కాడమల్లి పువ్వు అని ఉంటుంది, అదిగో అది పెట్టామనుకోండి మరింత తెల్లగా ఉంటే ఇవాళ శుక్రవారం. అలాగే నీలిరంగు పుష్పాలు ఉంటాయి, వాటిని డిసెంబర్ పూలు అని అంటూ ఉంటారు మామూలు మన భాషలో అయితే. దాన్ని కానీ కింద పెడితే అదే రంగు కనిపిస్తే అవేళ శనివారం అని. పూర్వం రోజుల్లో వాళ్ళందరూ కూడా స్ఫటికాన్ని చూసి ఆ రోజు ఏ వారం అనే యథార్థాన్ని గమనిస్తూ ఉండేవారు. నిర్మల స్ఫటిక ఆకృతి. మలము అంటే మాలిన్యం, ఏ మాలిన్యము లేకుండా అలా ప్రకాశిస్తూ ఉండేదేదో అది స్ఫటికం. ఆధారం సర్వ విద్యానాం. విద్య అంటే మంత్రం అని అర్థం. శ్రీ విద్య అంటారంటే శ్రీమంత్రం అంటే అమ్మవారి మంత్రం అని అర్థం. కాబట్టి ఏ మంత్రాన్ని మనం నేర్చుకోవాలన్నా, ఏ మంత్రాన్ని గురువు ఉపదేశించాలన్నా మొట్టమొదటి హయగ్రీవుణ్ణి ఉపాసించినట్టయితే తప్ప ఆ మంత్రం మనకి సిద్ధించదు. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అటువంటి హయగ్రీవుణ్ణి ఉపాసించాలి అని ఈ శ్లోకానికి అర్థం. మనం శుక్లాంబరధరం చదవగానే వస్తాయిగా ఈ శ్లోకాల్లో. కాబట్టి అంతటి లక్షణం కలిగిన హయగ్రీవ స్వరూపం ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ఎంత ఆలోచించండి, సంపూర్ణమైన జ్ఞానంతో ఆనందాన్ని నిండినటువంటి శరీరం, సర్వ అవయవాల్లోనూ కలిగినవాడు, ఏ విధమైనటువంటి మాలిన్యము లేకుండా కనిపించేవాడు, అన్ని మంత్రాలకి మూలంలో మొట్టమొదటిగా చదవవలసినటువంటి వాడు, చదివితే తప్ప పట్టు ఇయ్యనటువంటి వాడు హయగ్రీవుడు. అంచేతనే భగవంతుడి యొక్క సన్నిధానంలో కూర్చుని హయగ్రీవ మంత్రోపాసన చేశాక ఈ మంత్రాల్ని ఉపదేశిస్తూ ఉంటారు. అవి పట్టియడం కోసం. మంత్రం తీసుకుని ఊరుకోకూడదు, మంత్రాన్ని పట్టించేంత వరకు కూడా దాన్ని ఉపాసిస్తూనే ఉండాలి అని ఈ శ్లోకానికి అర్థం. అటువంటి హయగ్రీవ అనేటటువంటి ఆ నామం శ్రీ మహావిష్ణువుది. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి గమనించండి. ఈ స్ఫూర్తితో మనం 50 నుండి 59 వరకు ఒకసారి చదువుకుని ఇంకొక విశేషాన్ని చెప్పుకుని ఈ ఘట్టాన్ని ముగించుకుందాం. 50 నుండి 59 వరకు చదవండి. స్వాపనస్వవసో వ్యాపీ నైకాత్మానైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్తః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయో జయః సత్యసందో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మితవిక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హः స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః
ఆనందో నందనో నందः సత్యధర్మాత్రివిక్రమः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गकृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः. చూశారు కదండి, ప్రతి నామానికి ఎంతెంతలో అర్థం దాగి ఉందో దాన్ని మన నిత్య జీవితానికి ఎలా అన్వయించుకుంటూ ఉండారో అలా ప్రతి అడుగుని విష్ణు సహస్రనామం ఎలా వెయ్యాలో చెప్పేటటువంటి జీవిత నిఘంటువు లాంటి గ్రంథం. మన అదృష్టం కొద్దీ ఆ భీష్మ పితామహుడు తాను శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణులో లీనమయ్యేటటువంటి అమోఘమైన పవిత్రమైన ఘటికలలో ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ ఆయన కళ్ళలోకే కళ్ళు పెట్టి అలా ఒక్కసారి ఆయనలో లీనమైపోయి చెప్పాడు. అంతటి అద్భుతమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వ్యాస మహర్షి విని గ్రంథస్థాన్ని చేసి మనకు అందించాడు అంటే ఎంత అదృష్టవంతులం మనం. అలా వచ్చినటువంటి ఈ విష్ణు సహస్రనామాన్ని మనం బాగా వ్యాప్తి చేద్దాం, బాగా మననం చేద్దాం, కొన్ని లక్షల మందికి అందించుదాం. అప్పుడు ఋషి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం కొంతవరకు కాగలుగుతాం. ఈ స్ఫూర్తితో 58వ ఘట్టాన్ని దాటి 59వ ఘట్టంలోకి ప్రవేశిద్దాం. మీ అందరి ఆదర అభిమానాలు దీనికి కారణమవుతూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం దీనికి యథార్థమైనటువంటి మూలభూతమైన విషయం అవుతూ ఉంటే అలా కొనసాగిద్దాం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షికని. ఓం నమో వెంకటేశాయ.